ఇండస్ జలాల ఒప్పందం నిలిపివేత 1947లో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత సింధు నది మరియు దాని ఉపనదుల నీటి పంపకం విషయంలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ జలాల పంపిణీ క్రమబద్ధీకరించడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదిలో 6 ఉపనదులు ఉన్నాయి. ఇందులో తూర్పు నదులు బియాస్, రావి, సట్లజ్ మరియు పశ్చిమ నదులుగా సింధు, జీలం, చినాబ్ వర్గీకరించారు. తూర్పు నదులపై భారతదేశానికి పూర్తి హక్కులు లభించాయి. వాటి నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉపయోగించుకునే అధికారం భారతదేశానికి ఉంది. పశ్చిమ నదులుగా ఉన్న సింధు, జీలం, చినాబ్ పై పాకిస్తాన్ కు ప్రధానంగా హక్కులు లభించాయి. అయితే భారతదేశం పరిమిత వ్యవసాయ అవసరాలు మరియు జల విద్యుత్ ఉత్పత్తి వంటి వినియోగితర అవసరాల కోసం ఈ నదుల నీటిని ఉపయోగించవచ్చు. కానీ నీటి ప్రవాహాన్ని గణనీయంగా మార్చడం, నిల్వ చేసే ప్రాజెక్టులకు నిర్మించడానికి భారతదేశానికి అనుమతి లేదు. 23 ఏప్రిల్ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా ఈ దాడి తరువాత పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.